ఈ పుట్టుమచ్చలు అనేది జీవితం మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి? అంటే అది స్కిన్‌కి సంబంధించింది కదా! దానికి మనకొచ్చే యోగాలకి లేకపోతే లేకపోతే నెగెటివ్ రిజల్ట్స్ కూడా ఉంటాయా? ఉంటాయండి. పుట్టుమచ్చలతో? నెగెటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఉంటుంది. దేంట్లో అయినా టూ సైడ్స్ ఉంటాయండి. 2 ఎక్స్‌ట్రీమ్స్ ఉంటాయి. ఉంటాయండి. ఏ ఓకే. విషయం మనం తీసుకున్నా సరే నెగెటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఓకే. దేన్ని మనం ఎలివేట్ చేస్తా ఉన్న దాన్ని బట్టి మనకి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. మనం నెగెటివ్ జోలికొద్దు. అది. మనం పాజిటివే అంతే. మాట్లాడుకుందాం. పాజిటివే ఉండాలి మన పాజిటివ్. జీవితంలో. అవునండి. అంతే. అంతే. సో, ఈ పుట్టుమచ్చలు శరీర భాగాల్లో ఎక్కడెక్కడుంటే ఎలాంటి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది చెప్తారా? తప్పకుండానండి. అయితే ఇది మనము పురుషులకి, స్త్రీలకి తీసుకోవాలి. డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటుంది. ఉంటుంది. ఓకే. ఉంటుందండి. పురుషులకైతే కనుక కుడివైపు ఉన్న ఏ పుట్టుమచ్చ అయినా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆడవాళ్ళకైతే ఎడమ వైపు ఉన్న ఏ పుట్టుమచ్చలైనా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇక్కడ కొన్ని పుట్టుమచ్చలకి ఈక్వల్గా ఇద్దరికి ఒకటే అప్లై అవుతుందండి. అవి కూడా నేను మీకు చెప్తాను. తప్పకుండా. అయితే వీటికి వర్ణాలు ఉంటాయండి. అంటే పుట్టుమచ్చల కలర్లు ఉంటాయి. బ్రౌన్ కలర్ ఉంటాయి. తేనె మచ్చలు చాలా మంచిది. అవునా? తేనె మచ్చలు మంచిదండి. ఓహ్! తొందరగా అవి మనకి శీఘ్రంగా ఫలిస్తాయి. ఒకవేళ వీళ్ళకి మంచి యోగాన్ని ఇచ్చే పుట్టుమచ్చ అయిందనుకోండి, కానీ అది కనుక నలుపు రంగులో ఉంటే ఆ యోగం 40 ఏళ్ల తర్వాతే స్టార్ట్ అవుతుంది. అయ్యో! 40 వరకు కూర్చోవాల్సింది. అంటే ఆ పుట్టుమచ్చ యోగం గురించి నా Right. ఉద్దేశం. అంటే అదే. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఫలితం మటుకు భగవంతుడికి వదిలేయడం రైట్. అన్నమాట. రైట్. అలా ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే రెడ్ కలర్లో ఉంటుంది. అవును. రెడ్ కలర్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ జాతకంలో కనుక జన్మ జాతకంలో వాళ్ళు కనుక రెడ్ కలర్లో పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు మంచి ప్లేస్లో ఉంటే కనుక వాళ్ళు పుట్టడము కర్కాటక రాశి సింహరాశి లేదా కర్కాటక లగ్నం సింహ లగ్నంలో పుడితే మంచి ఫలితాన్ని ఇస్తుందండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే రెడ్ మనకి కుజుడిని కూడా సూచిస్తుంది. సో ఎక్కడైనా శరీరంలో ఎక్కడైనా రెడ్ కలర్ ఉందా అనేనా లేకపోతే అంటే ఇంకెక్కడైనా? అదృష్టాన్ని తెచ్చిపెట్టే చోట, అదృష్టాన్ని ఎక్కడండి తెచ్చిపెట్టే చోట అదృష్టాన్ని తెచ్చిపెట్టే చోట్ల ఏంటి? మనకి షోల్డర్ మీద పుట్టుమచ్చ ఉంటే అంటే మంచిదండి. ఇక్కడ ఆడవాళ్ళకైతే లెఫ్ట్ సైడ్, మగవాళ్ళకైతే రైట్ సైడ్ ఉంటే కనుక మంచి యోగాన్ని ఇస్తుంది. అంటే ఈ నెక్ నుంచి షోల్డర్ వరకు అండి ఎలా చెప్తారు? ఇక్కడ ఓన్లీ బ్యాక్ షోల్డర్, బ్యాక్ షోల్డర్, బ్యాక్ షోల్డర్, వీప్ అనుకోవచ్చా? వీప్ అండి. Shoulder మొత్తం వీపు. వీప్ అండి, మొత్తం వీపు మీద ఎక్కడున్నా మంచిది. ఇప్పుడు మీరు నెక్ అడిగారు కదండి. ఆడవాళ్ళకి కనుక నెక్ కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనుక లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటే ఎక్కడున్నా సరే మంచిదండి. చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదే కనుక ఇప్పుడు అంటే వాళ్ళకి ప్రతిదీ కూడా మల్టిపుల్స్ ఉంటాయి అన్నమాట. అలా పుట్టుమచ్చ ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళు పుట్టడమైనా మంచి ఇంట్లో పుడతారు. ఒకవేళ మంచి ఇంట్లో అందరూ పుట్టాలని ఉండదు, కానీ వీళ్ళకి వస్తుంది. ఇప్పుడు మనం పెద్దలు ఇచ్చిన ఆస్తి కంటే మనం ఎంత సంపాదించుకుందాం అన్నది మనకి ఇంపార్టెంట్ అండి. అది మనకి కౌంట్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పెద్దలు ఇచ్చింది నిలబెట్టుకున్నా కూడా కౌంట్ అవుతుంది. అది వేరే సంగతి. పాడు చేయకుండా ఈ రెండు మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు అయితే కనుక డెఫినెట్ గా వాళ్ళకి ఒక 4-5 బీరువాల బట్టలు ఉంటాయి. నిజమండి. మీ ముందు కూర్చున్న నాకు ఇది 100% కరెక్ట్. ఇదిగోండి ఇక్కడ పుట్టుమచ్చ ఉంటుంది. అవునా? 4-5 బీరువాల బట్టలు ఉన్నాయి. శుక్రబలాన్ని సూచిస్తుంది. శుక్రుడు మనకి వస్త్రాన్ని సూచిస్తాడు అనమాట. అట్రాక్టివ్ గా ఉంటారు వాళ్ళు కనుక. ఇప్పుడు మీరు ఎలానో సోషల్ మీడియాలో ఉన్నారు, లైమ్ లైట్ లోకి వెళ్తారు. అందరూ దృష్టిని క్యాప్చర్ చేయగలిగే ఆ పొజిషన్ లోకి వాళ్ళు డెఫినెట్ గా వెళ్తారు. వాళ్ళు ఏ ఫీల్డ్ లో అయినా ఉండండి, ఏ ఫీల్డ్ లో అయినా ఉండండి. ఇప్పుడు అందరూ పబ్లిక్ ప్లాట్ఫామ్ లోనే ఉండాలన్నది. వాళ్ళు ఉన్న చోట అందరినీ అటెన్షన్ ని క్యాచ్ హోల్డ్ చేయగలుగుతారు. సక్సెస్ఫుల్ గా క్యాచ్ హోల్డ్ చేయగలుగుతారు. వాళ్ళకి ఏంటంటే ఒకవేళ వాళ్ళ జన్మ జాతకంలో శుక్రబలం బాగా ఉంది, ఇప్పుడు మీకే ఉందన్నారు, శుక్రబలం బాగా ఉందనుకోండి, 33 ఇయర్స్ తర్వాత నుంచి మార్పు స్టార్ట్ అవుతుందండి. 33 ఇయర్స్ వరకు ఒక రకము. యాక్చువల్గా 23 ఇయర్లో 23 to 25 ఇయర్స్లో ఏదో ఒక చేంజ్ అయితే ఉంటుందండి. అది ఏ రకమైన చేంజ్ అయినా కావచ్చు, ఉంటుందండి. 33 నుంచి మీరు గమనిస్తూ ఉండాలి మీ లైఫ్ ఎలా వెళ్తుంది అనేది. 33 నుంచి చేంజెస్ బాగా ఆరంభం అవుతాయండి. అంటే పాజిటివ్ వేనా? ప్రోగ్రెసివ్ వే. అంటే అది ఇంకా పూర్తిగా స్టార్ట్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. అంటే మీకు ఉన్న జన్మతః ఉన్నది ఫస్ట్ నుంచి ఉన్నా సరే మీకు యాక్టివేట్ అవ్వడము 33 నుంచి నెమ్మదిగా ప్రారంభం అయిపోతూ ఉంటుందండి. ఇది మీకు 45 అయ్యేప్పటికీ మొత్తం కంప్లీట్గా ఆ పుట్టుమచ్చకి సంబంధించిన ఫ్రూట్స్ అన్ని మీకు ఇస్తుంది. అంటే స్టేబుల్ ఒక కాంక్రీట్ రిజల్ట్స్ ఇస్తుందండి. అంటే ఆ పుట్టుమచ్చ మీకు ఉంది అంటున్నారు కాబట్టి నేను ఇంకా డీటెయిల్గా చెప్తున్నాను. ఇలా ఉంటుందండి అది. అయితే కొన్ని ఉండకూడని, ఇప్పుడు మనకి కొంతమందికి పుట్టినప్పటి నుంచి పుట్టుమచ్చలు ఉంటాయి, కొంతమందికి సడన్ గా వస్తుంటాయండి. అవే దేని అవి అదృష్ట మచ్చలు అని చెప్పాలి. అదృష్టాన్ని
అదృష్టాన్ని తెచ్చిపెట్టేవి. కాకపోతే అవి కనుక ఉండకూడని స్థలాల్లో ఉంటే దురదృష్టం అని కూడా చెప్పొచ్చండి. ఉండకూడని స్థలాల్లో ఉంటే అప్పుడు ఏంటంటే వాళ్ళకి కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి అన్న విషయం మనం తెలుసుకోవాలి. అదృష్టాన్ని తెచ్చిపెట్టేవైతే అలానే యోగాన్ని ఇస్తాయండి. ఇంకా మొహం మీద వచ్చే పుట్టుమచ్చలు ఇప్పుడు కొంతమందికి ఇక్కడ బ్యూటీ స్పాట్ లాగా వస్తుంది, ఉంటుంది. ఇక్కడ వస్తుంది, రకరకాల ప్లేసెస్ ఉంటాయి. అవునండి. ఎలాంటి రిజల్ట్స్? ఇప్పుడు మొహం మీద ఇప్పుడు మనం ఈ నుదురు ఈ నుదురు తీసుకుందాం అండి. నుదురు ఫాల భాగం అంటుంది. ఈ నుదురు మీద కనుక మధ్యలో పుట్టుమచ్చ ఉంది అనుకో, ఆడవాళ్ళకి ఇక్కడ పుట్టుమచ్చ ఉంది అనుకోండి, ఆ స్త్రీకి మాంగళ్యం గట్టిగా ఉంటుంది. ఎలాంటి డౌట్ లేదు అందులో. ఖచ్చితంగా అది ఏ రంగులో అన్నా ఉండనండి. భర్త ఎలాగన్నా ఉండనండి. అంటే కొంతమందికి భర్త కొంచెము అడిక్షన్స్ ఉండి భయం ఉంటుంది. అంటే వీళ్ళు తీసుకోవాల్సిన కేర్ వీళ్ళు తీసుకోవాలనుకోండి, అది వేరే సంగతి. అయితే సుమంగళి యోగం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. నుదుటి మధ్యలో ఎక్కడైనా సరే ఈ పార్ట్లో ఫోర్ హెడ్లో పుట్టుమచ్చ ఉంటే కనుక అది ఖచ్చితంగా ఆకస్మిక ధనయోగాన్ని సూచిస్తుందండి. అయితే ఆకస్మిక ధనయోగం ఎప్పుడు వస్తుంది అన్నది మళ్ళీ వాడు జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఆకస్మిక ధనయోగం అయితే ఉండే తీరుతుందండి. మగవాళ్ళకైతే ఈ కనుబొమ్మల మీద రైట్ సైడ్ ఉంటే మంచిది, ఆడవాళ్ళకైతే లెఫ్ట్ సైడ్ ఉంటే మంచిది. మీకు లెఫ్ట్ సైడే ఉంది. అది మళ్ళీ కలర్ ని బట్టి ఆ రిజల్ట్స్ వస్తాయని నేను చెప్పాను కదండి. బ్లాక్ అయితే మటుకు 45, 40 అయ్యేదాకా ఆ రిజల్ట్స్ రావండి. 40 నుంచి ఆరంభం అవుతాయి, లేదంటే 45 నుంచి ఆరంభం అవుతాయి. కానీ మంచి కాంక్రీట్ రిజల్ట్స్ ఇస్తాయండి. అంటే లేటుగా వచ్చినా కూడా మంచి రిజల్ట్స్, లేటెస్ట్ గా వచ్చినట్టు ఇస్తాయి. మంచి రిజల్ట్స్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. అది ఇప్పుడు ముక్కు మీద పుట్టుమచ్చ ఉంది అనుకోండి, జనరల్ గా ఏంటంటే ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే చాలా మంది అనుకునేది అంటే కోపం ఉంటుంది అని అంటారు. అది ప్రాక్టికల్ గా ప్రూవ్ అవ్వలేదు. అంటే చాలా మందిని అబ్జర్వ్ చేసి చెప్తున్నమాట, ఇది స్టడీ చేసి చెప్తున్నమాట. వాళ్ళకి ఏంటంటే శాంత స్వభావాలకు కూడా నేను ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నామని చాలా మందిని చూశాను. లిటరల్ గా మనం అప్లికేబిలిటీ ఏంటంటేనండి, ముక్కు మీద పుట్టుమచ్చ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పుట్టుమచ్చ ఉంటే ప్రయాణాలు ఎక్కువ చేస్తారని చెప్పి అర్థం. అయితే ఆడవాళ్ళకి అదృష్టం తెచ్చే పుట్టుమచ్చల్లో ముక్కుకి ఇక్కడ పుట్టుమచ్చ ఉంటాయి కనుక డెఫినెట్ గా వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి. బాగా డబ్బులు వస్తాయి లెఫ్ట్ సైడ్ ఖచ్చితంగా వాళ్ళకి. నేను చూసిన సర్కిల్లో అంటే మా నేబర్స్ వాళ్ళకి నేనంటే ఆల్రెడీ ఫ్యామిలీతో డిస్కస్ చేసినప్పుడు నేను వాళ్ళతో చెప్పాను, కొత్తగా పెళ్ళయింది ఆమెకి ఇక్కడ పుట్టుమచ్చ ఉందండి లెఫ్ట్ సైడ్. నేను చెప్పాను వీళ్ళకి ఆకస్మిక ధనయోగం ఉంటుంది అని చెప్పి. అలానే వాళ్ళ పెళ్ళైన 5 years లోపల వాళ్ళ ఆయన ఉంటారు కదా, వాళ్ళ ఆయన మేనత్తకి పిల్లలు లేరు. ఆవిడ ₹1,00,00,000 ఆస్తి ఈయనకి రాసిచ్చి ఆవిడ శివైక్యం చెందారు అనమాట. సో అలాగా ఖచ్చితంగా ఏదో రకంగా వీళ్ళైనా సంపాదిస్తారు, ఇలాగ అనుకోకుండా ఏదైనా కలిసి వస్తుంది ఖచ్చితంగా. అంటే ఆవిడ కాంటాక్ట్ లో లేరు వీళ్ళకి, అది సడన్ గా వచ్చిన బెనిఫిట్ వాళ్ళకి. అంటే ఉండి అన్ఎక్స్పెక్టెడ్ గానే వచ్చిందండి. ఏదో అప్పుడు నాకు గుర్తులేదు కానీ ఏదో కారణాలు చెప్పారు, వాళ్ళు కాంటాక్ట్ లో లేరు, అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు అని అనుకొని వాళ్ళకి వచ్చింది అన్నట్టు చెప్పుకొచ్చారు. అంటే మీరు మొదట అడిగారు కదా పుట్టుమచ్చల ఫలితాలు ఉంటాయా అని, అందుకని ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను. డెఫినెట్ గా ఉంటాయి. ఇక ఈ చెంపల మీద చెంపల మీద ఎవరికైనా రైట్ సైడ్ ఉంటే మంచిది. రైట్ సైడ్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్ లో, ఆడ మగ ఎవరికైనా రైట్ సైడ్ ఉంటే మంచిది కదా. కలర్ కూడా మనం చూసుకోవాలండి. బ్లాక్ అయితే ఎప్పుడైనా నెమ్మదిగానే ఇస్తాయి. శనిబలం బాగా ఉన్నట్టు లెక్క. శనిబలం బాగా ఉంటే ఏమవుతుందంటే ఆయన ఏంటంటే నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాడు. మొదటే గెంతుతానంటే ఆయన ఊరుకో పట్టుకొని కూర్చోబెడతాడు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, పిల్లలు అటు ఇటు నీళ్ళలో అటు ఇటు పరిగెత్తుతుంటే అలా కాదు కూర్చో పడిపోతారని చెప్తాం కదా మనం. అది శని భగవాన్, శని మహారాజు అనమాట. అందువల్ల ఆయన నెమ్మదిగా ఇస్తాడు అనమాట. ఇంకోటి నాలుక మీద పుట్టుమచ్చలు ఉంటే వాళ్ళు చెప్పేవన్నీ నిజాలు అవుతాయి అని అంటారు, నిజమేనా? నాలుక చివరి ఉంటే అవుతాయండి. నాలుక ఇప్పుడు ఎడ్జెస్ లో ఉంటుంది కదండి, నాలుక అంచుల్లో ఉంటే డెఫినెట్ గా వాళ్ళు అన్నం అవుతాయండి. మధ్య భాగాల్లో ఉంటే ఒక ప్లస్ ఏంటంటేనండి, వాళ్ళు ఏదన్నా అంటే మధ్య భాగంలో ఉన్న అవుతుంది డెఫినెట్ గా గ్రేట్ హీలర్స్ అవుతారండి. వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు బాధపడుతూ ఎవరికైనా సపోజ్ మీకు ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను నేను, ఉంటే మీకు ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ఖచ్చితంగా ఎవరైనా బాధల్లో ఉంటే ఆ ఫోన్ మీకు వస్తుంది డెఫినెట్ గా. మీ మాటలతోటి వాళ్ళు స్వాంతన పొందుతారండి. అంటే ఇప్పుడు మీకు అది పుణ్యబలం, మరి మీకేంటి ఉపయోగం అని ఉంటుంది కదా, మీకు అది పుణ్యం కింద వస్తుంది. ఇప్పుడు మన వల్ల ఒకళ్ళు బెనిఫిట్ అయినా బాధపడ్డా ఆ కర్మ ఫలితం ఎవరు చేసిన కర్మ వాళ్ళే తీసుకోవాలి, ఇంకొకళ్ళు తీసుకోవడానికి ఎప్పటికీ ఉండదండి. సో మనకి ఉంటుందండి డెఫినెట్ గా మనకు వచ్చే ఫలితాలు మనకు ఉంటాయి. మనకి ఎప్పుడైనా టెన్షన్ వచ్చినప్పుడు ఆ టెన్షన్ ఇమ్మీడియట్ గా పోయే పరిస్థితులు మనకు వస్తాయి అన్నమాట. అలా ఉంటుంది. అయితే
హీలర్స్ అని చెప్పాను కదా, వాళ్ళు కనుక ఎవరికైనా ఒంట్లో బాగాలేదని ఫోన్ చేసినప్పుడు, ఎవరైనా నాలుక మీద పుట్టుమచ్చ ఉన్నప్పుడు మధ్య భాగంలో అంటే ఎలానూ డాక్టర్లు సూచించిన వైద్యం అది తీసుకుంటూ ఉంటారు. ఒక మాట కూడా చాలా ప్రశాంతతనిస్తుందండి. అవతల వాళ్ళకి ఎవరైనా ఎందుకు మాట్లాడతారు, ఒక భరోసా కోసం కదా. తగ్గిపోతుంది ఏం కాదు అంటే వీళ్ళ నోటి వాక్యాన్ని వాళ్ళకి నోటి వాక్యం అంటారు కదండి, మీ నోటి చలవ అని. వాళ్ళ నోటి చలవ బాగా ఉంటుంది రోగులకు అనమాట. డెఫినెట్గా మంచి వైద్యుడు దొరుకుతాడు, సరైన మందు దొరుకుతుంది, ఆ మందు బాడీకి పడి ఆ వ్యాధి నయమైపోతుంది. పరోపకారులాగా ఉంటారనమాట అయితే. ఎగ్జాక్ట్లీ అండి, పరోపకాల లాగా ఉంటారు. కథ ఏంటంటే పాపం వాళ్ళని కొంచెం కొంతమంది ఇది కూడా చేసే అంటే అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. చేతుల మీద ఒకసారి ఇక్కడ మాట్లాడుకుంటే ఎట్లాంటి చేతుల మీద చేతుల మీద ఎవరికైతే మంచి సింహాసనం కావాలనుకుంటారో, అంటే రాజ్య పదవి కావాలనుకుంటారో, వాళ్ళకి రైట్ హ్యాండ్ కి ఈ మణికట్టు దగ్గర పుట్టుమచ్చ ఉంటే మంచిదండి. మణికట్టు దగ్గర అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ పుట్టుమచ్చ ఉన్నా మంచిదండి. ఇటండి ఈ పైన గానీ లేకపోతే అరచేతుల్లో కూడా? అరచేతులు నేను చెప్పాలి మీకు, మంచి ప్రశ్న అడిగారు. అరచేతులు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ పుట్టుమచ్చ ఉన్నా మంచిది కాదండి. మంచిది కాదా? అయ్యో. అంటే ఎందుకు మంచిది కాదని నేను చెప్తాను. వాళ్ళు అనుకోకుండా కావచ్చు, వాళ్ళ విషయంలో కావచ్చు, లేదా అవతల వాళ్ళ విషయంలో కావచ్చు, పోలీస్ స్టేషన్కి కోర్టుకి తిరగాల్సి వస్తారండి. అదే అంటే వీళ్ళ కోసమే వీళ్ళు వెళ్ళాలని ఉండదు, మిగతా విషయాలు బాగుంటే అవతల వాళ్ళకి హెల్ప్ చేద్దామన్నా వెళ్ళాల్సి వస్తారండి. సో అరచేతుల్లో ఏ చేయి అయినా సరే మంచిది కాదండి. పైన ఇప్పుడు ఈ వేలికి ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే మంచిదండి. చిన్న డాట్ లాగా ఉంటుంది ఇక్కడ పుట్టుమచ్చ మధ్య వేలు. ఇదేంటంటే మనం తీసుకుంటే ఇది గురువేలు, ఇది శనివేలు, ఇది సూర్యనారాయణమూర్తి సంబంధించి, ఇది బుద్ధుడికి సంబంధించింది అనమాట. ఈ సూర్యవేలికి మధ్య ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే కనుక వాళ్ళు పుట్టిన వాళ్ళు అని చెప్పాలి. లేకపోతే వాళ్ళకు పుట్టిన వాళ్ళు పుట్టిన వాళ్ళు అవుతారు, అంటే వాళ్ళంత మంచి పొజిషన్కి వెళ్తారు అనమాట. అలా ఉంటుందండి. చేతి మీద ఉంటే మంచిది, చేతి మీద ఎక్కడున్నా కూడా మంచిదండి. ఇప్పుడు మనం పొద్దున్న లేవగానే శ్లోకం చెప్పుకుంటాం కదా, కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్య ఇది సరస్వతి అని ఇలా చెప్పుకుంటాం కదా. సో ఎక్కడున్నా కూడా ఆ ముగ్గురమ్మల కటాక్షాన్ని సూచిస్తుందని చెప్పాలి. ఇటువైపు కాకుండా ఇటువైపు కథ మనం పొద్దున్న ఇలా చూసుకుంటాము. రివర్స్ డైరెక్షన్ లో పుట్టుమచ్చ ఉంటే ఎవరికైతే లక్ష్మీ పార్వతి సరస్వతుల కటాక్షం ఉంటుందో వాళ్ళకే ఇటువైపు పుట్టుమచ్చలు ఉంటాయి డెఫినెట్గా. వాళ్ళు ఏదో ఒక దాంట్లో అంటే అయితే శ్రీమంతులన్నా అంటే మంచి ధనవంతులన్నా అవుతారు, లేదా సరస్వతి పుత్రులన్నా లేదా శక్తివంతులన్నా అవుతారు. దేనికైనా రఫ్ అండ్ టఫ్ గా ఉంటారు, దేనికి వెనకాడరు. ఏదైనా ఒక గొడవ వచ్చినా సరే తాడో పేడో తెలుసుకునే మనస్తత్వం కలగవాలి. ఈ మూడిట్లో ఏదో ఒక శక్తి ఉంటుందండి. సో ఇక్కడ నుంచి ఈ ఎల్బో కానీ లేకపోతే ఈ చేతుల మీద కానీ ఎక్కడున్నా మంచిదేనండి. ఓకే. ఇక శరీర భాగాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి నడుము వరకు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది? అంటే మీరు ఇప్పుడు తీసుకున్నారు కాబట్టి ఎవరికైనా సరే హృదయ స్థానంలో పుట్టుమచ్చ ఉంటాయి. ఆ హృదయ స్థానానికి ఎడం వైపు పుట్టుమచ్చ ఉంటాయి. ఆడవాళ్ళకి అనుకోండి, ఎడం వైపు పుట్టుమచ్చ ఉంటే మంచిది అనుకుంటారు, కానీ కుడివైపు ఉంటే మంచిదండి. ఓకే, కుడివైపు ఉంటే మంచిది అంటే నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా అది. అయితే ఇది మళ్ళీ మగవాళ్ళకి జనరల్ గా నేను స్టార్టింగ్ లో చెప్పింది అంటే కుడివైపు ఉంటే మంచిది. కథ హృదయ స్థానానికి వచ్చేప్పటికి వాడికి ఎడం వైపు ఉంటేనే మంచిది. ఎందుకంటే ఇక్కడ మనం బెటర్ హాఫ్ అని తీసుకోవాలండి. ఇప్పుడు మనకి జన్మ జాతకాన్ని బట్టి కూడా మనం చూడాలి. ఇప్పుడు కొంతమందికి పెళ్ళైన తర్వాత కలిసి వస్తుంది. అంటే ఏంటి, పెళ్ళి అవ్వడం అంటే ఏంటి, మన జన్మ జాతకంలో ఉన్న నవాంశ కుండలి యాక్టివేట్ అవ్వడం అనమాట. ఎవరికైతే నవాంశ చార్ట్ బాగుంటుందో వాళ్ళకి పెళ్ళైన తర్వాత నుంచి ఆటోమేటిక్ గా కలిసి వస్తుంది. అందుకే కదా బెటర్ హాఫ్ అంటాం, కానీ బిటర్ హాఫ్ అని ఒకవేళ అయినా కూడా అన్నాం కదా. సో బెటర్ హాఫ్ ఉన్న ఆ సూచి అంటే మగవాళ్ళకి అయితే లెఫ్ట్ సైడ్ బెటర్ హాఫ్, ఆడవాళ్ళకైతే రైట్ సైడ్ బెటర్ హాఫ్ వస్తుంది అనమాట. అందుకని హృదయ స్థానం వరకు మటుకు రివర్స్ లో తీసుకోవాలండి. నాభి స్థానం గురించి మాట్లాడుకుందాం అండి. నాభి స్థానం కానీ ఆ పరిసర పొట్ట మీద ఎక్కడైనా పొట్ట మీద పుట్టుమచ్చ ఉంటే కొంచెం వాళ్ళకి ఏదన్నా గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి కావచ్చు, లేదా మంచి భోజన ప్రియులన్నా అవుతారు. ఈ రెండిట్లో దేనికైనా అవకాశం ఉంటుందండి. ఒకవేళ వాళ్ళ జన్మజాతకంలో కనుక రోగాలు వచ్చే ఆస్కారం లేకపోతే కనుక బహుభోజన ప్రియులు అవుతారు. వాళ్ళు కావాలనుకున్నది తినగలిగే ఇదిలోకి వాళ్ళు వెళ్తారండి. ఇప్పుడు కొంతమందికి పొట్ట కింద భాగంలో కూడా పుట్టుమచ్చలు ఉంటాయి. కొంతమందికి కరెక్ట్గా నాభి స్థానంలో పుట్టుమచ్చ ఉంటుంది. నాభి స్థానంలో పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిదండి. అది ఎవరికైనా సరే ఆడ మగ భేదం లేకుండా నాభి స్థానంలో పుట్టుమచ్చ ఉంటే
వాళ్ళు పుట్టడము డెఫినెట్‌గా ఏదో ఒక మంచి కాజ్ కోసం పుట్టారనే మనం చెప్పాలి. మరి నోబుల్ కాజ్ అని కాకపోయినా అంటే జన్మజాతకం సహకరిస్తే అది నోబుల్ కాజ్ అయినా అవ్వచ్చు. లేదంటే ఏదో ఒక కాజ్ లేకుండా వాళ్ళు ఈ భూమి మీదకి రాలేదు అని చెప్పి రైట్ క్లియర్ ఇండికేషన్ అండి. నాభి మీద పుట్టుమచ్చ ఉంటాయి కనుక. ఇప్పుడు పొట్టకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పుట్టుమచ్చలు ఉంటాయి కనుక ఆడవాళ్ళకి అనుకోండి. ఆ పొట్టకి కనుక లెఫ్ట్ సైడ్ పుట్టుమచ్చ ఉందనుకో ఎవరికైనా సరే మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మంచి సంతానవతులు అవుతారు. వీళ్ళ జన్మజాతక రీత్యా వాళ్ళ సంతానం అంటే వీళ్ళ పుట్టుమచ్చల రీత్యా వాళ్ళ సంతానం మంచి అభివృద్ధి పదంలోకి వెళ్తారు. సంతానం పుట్టిన తర్వాత నుంచి వీళ్ళకి కలిసి వస్తుంది. అలా ఉంటుంది. ఇదే ఫలితాలు మగవాళ్ళకి కుడివైపు ఉంటే మనం అప్లై చేసుకోవాలండి. ఇలా మనకి అప్లై అవుతాయండి. ఇక కాళ్ళ మీద తొడలు అయితే ఏంటి, కింద కాళ్ళు అయితే ఏంటి, అరికాళ్ళల్లో కూడా కొంతమందికి ఉంటాయి. అవునండి. ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి? తొడ మీద మనం తీసుకుంటే కనుక ఆడవాళ్ళకి లెఫ్ట్ సైడ్ తొడ మీద ఉంటే కనుక మంచి పాతివ్రత్య ధర్మాలు ఆచరిస్తుంది. కాకపోతే భర్తని, అత్తమామల్ని అందరినీ కంట్రోల్లో పెడుతుంది. పరాయణరాలు అవుతుంది. 3 ఉంటాయండి. అలాగా అంటే ఒక సంసారాన్ని ఎలా నెగ్గుకు రావాలి చాకచక్యంగా అన్నీ తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటారండి. మోకాళ్ళ మీద పుట్టుమచ్చ ఉంటే కనుక ఆడవాళ్ళకి ఎడమ మోకాళ్ళ మీద పుట్టుమచ్చ ఉంటే మంచిది. ఇదే మనం మగవాళ్ళకి తీసుకుంటే కుడి తొడ మీద కనుక పుట్టుమచ్చ ఉంటే మంచిదండి. అంటే మొత్తం కమాండ్ మొత్తం వాళ్ళ కుటుంబ ఎనర్జీ అంతా వాళ్ళ హ్యాండ్లోనే ఉంటుందని చెప్పాలన్నమాట. సో అంటే ఇద్దరు అండర్స్టాండింగ్తో చేసుకున్న ఒకంత ఎక్కువ పాలు వాళ్ళదే డామినేషన్ ఉంటుందని చెప్పడం ఎలాంటి సందేహం ఉండదు. అలానే కుడి మోకాల మీద మగవాళ్ళకి కనుక పుట్టుమచ్చ ఉంటే వాళ్ళకి ఏంటంటే అనుకున్నది కార్యసిద్ధి, అనుకున్నది ఇన్ టైంలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు మోకాళ్ళ నుంచి పాదాల వరకు అన్నారు కదండి. అయితే ఇక్కడ మనం ఇంకొకటి మనకి శారీరక సాముద్రిక శాస్త్రం అని ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే మోకాళ్ళ నుంచి పాదం వరకు గజపాదం అంటారు. చూడటానికి కూడా గజం లాగా అనిపిస్తుంది. అలా ఉంటే వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ శ్రీలక్ష్మి అండి. అలా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా శ్రీలక్ష్మి. కొంతమందికి పాదము పూర్తిగా నేల మీద ఆంతుంది, దాన్ని గజపాదం అంటారండి. అది చాలా మంచిదా? చాలా మంచిది. ఇప్పుడు మీరు మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే అరికాళ్ళలో గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఇలా ఆనే వాళ్ళకి కింద అంటిపోతుంది. కొంచెం గ్యాప్ ఉంటుంది, ఇలాగ ఉంటుంది కదండి. అలా లేకుండా ఫ్లాట్ గా ఉంది అనుకోండి, దాన్ని గజపాదం అంటారు అనమాట. వాళ్ళకి ఒకవాడు మగవాళ్ళు అయితే వాళ్ళు బాగా రాణిస్తారు, ఆడవాళ్ళు అయితే వీళ్ళు రాణిస్తారు. ఈమె జాతకం ప్రకారం అతనికి కలిసి వస్తుంది. అద్భుతం. సో 2 రకాలుగా మనం ఇది కౌంట్ చేసుకోవాలండి. అది కాళ్ళ మీద పుట్టుమచ్చ ఉంటే మంచిది. కొంచెం ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. అరికాళ్ళల్లో ఉన్న కాళ్ళ మీద ఉన్న ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. వాళ్ళు ఎక్కడ పాదం పెడితే అక్కడ కలిసి వచ్చే అంశాలు కూడా